శ్రీ గురుభ్యో నమ. స్త్రీ పురుష అలాగే ప్రేమికులకు వశీకరణ ఎలా చేయాలి అనేది నేను మీకు వశీకరణం గురించి చెప్తాను. శ్రద్ధగా వినండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్క్రిప్ట్ చేయకుండా. ఈరోజు ఈ వశీకరణాన్ని మీరు చేసుకున్నట్లయితే మీరు కావాల్సిన వారిని మీరు వశీకరణ చేసుకోవచ్చు. మీకు భార్యాభర్తల మధ్య విభేదం ఉన్నా, అలాగే ప్రేమికుల మధ్య విభేదం ఉన్నా సరే, ఈ యొక్క చిన్న చిట్కాను పాటించి మీరు వారిని వశపరుచుకోవచ్చు. ఈ వశీకరణము ఎలా ఉంటుంది అంటే, మీకు తెలిసిన వారు కానీ లేదా తెలియని వారు కానీ వాళ్ళను మీరు ఇష్టపూర్తిగా ప్రేమించినట్లయితే వాళ్ళు అతి త్వరగా మీకు వశమవుతారు. ఈ మంత్రాన్ని మంచిగా ఉపయోగించాలి. ఇది చాలా అత్యంతమైన అద్భుతమైన వశీకరణం. ఈ వశీకరణానికి చెయ్యడానికి కావాల్సిన వస్తువులేంటి, అది ఎలా చేయాలి అనే దాని గురించి ఈ యొక్క విషయాన్ని మీకు చెబుతాను. మీరు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని నిష్ఠతో కానీ పవిత్రము కానీ ఈ మంత్రాన్ని జపం చేయాలి. ఈ మంత్రం ఎలా ఉంటుందంటే, ఓం నమా కాళియై చండికాయై ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షయ శివాదాత్రి స్వహాసాద ఓం నమస్తుతే. ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షయ శివాదాత్రి స్వహాసాద నమస్తుతే అని ఈ యొక్క చిన్న మంత్రాన్ని ప్రథమంగా మీరు అమ్మవారి దగ్గర, అమ్మవారి ముందు 108 సార్లు ఈ మంత్రం జపం చేసినట్లయితే మంత్రసిద్ధి అవుతుంది. అదేవిధంగా మీరు అవసరం ఉన్నప్పుడు 108 సార్లు ఈ మంత్రాన్ని పాటించి మీ వశం చేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. నిష్ఠతో కానీ మనస్ఫూర్తితో కానీ ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తే కానీ ఈ మంత్రం పనిచేయదు. అలాగే మీరు జపించిన ఎడల మీకు ఈ వశం కాకపోతే, మీరు కోరుకున్న వ్యక్తి మీకు వశం కాకపోతే, మీరు స్వయంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను చెప్పి మీరు మీ పనిని చేయించుకోవచ్చు. అతి త్వరలో మీకు పని జరుగుతుంది. ఇది 100% నిజం. అలాగే మీకు ఒక చిన్న విషయం అండి. చాలామంది చెప్పారు, యూట్యూబ్లో చూసి చాలామంది మోసపోయాం గురుగారు అని చెప్పారు. చాలామంది మోసపోతున్నారు కాబట్టి కావున గమనించి ఫోన్ చేయగలరు. సమస్య ఉంటే ఖచ్చితంగా మాకు సంప్రదించండి. అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః.